నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే రమగారు. నమస్తే చే. భోజుడు 28వ మెట్టు ఎక్కాడు. ఆ మెట్టు యొక్క ప్రతిమ ఏం చెప్పింది? మనునీతి వల్లి ఆ ప్రతిమ పేరు. మనునీతి వల్లి. భోజుడు సింహాసనాన్ని సమీపించాడు, ధూపదీప నైవేద్యాలతో పూజ చేశాడు. తర్వాత పరివారంతో సహా ఎక్కాడు. బుద్ధిసాగరుడు అని ఇంకొక మంత్రి ఉన్నాడు. బుద్ధిసాగరుడు కూడా పక్కనే ఉన్నాడు అనమాట. ఇద్దరు కలిసి ఎక్కారు. 27 మెట్లు ఎక్కాక 28వ మెట్టు మీద అడుగు పెట్టేసరికి మనునీతి వల్లి అని ఆవిడ బయటకు వచ్చింది. రాజైన ప్రతివాడికి ఏదో ఒక ప్రత్యేక లక్షణం ఉండాలి. ఒక ప్రత్యేక లక్షణం ఉన్నవాడు రాజు అవుతాడు. 100ల కొద్దీ ప్రత్యేక లక్షణాలు ఉన్నవాడు చాలా ప్రత్యేకమైన వ్యక్తి కదా. మనం రాముల వారి గుణాల్లో చెప్పుకుంటాం. ఆయనకి కోపం ఉంది లేదు, తొందరపాటు ఉంది లేదు, అలాగా. ఇప్పుడు రాజుకి తొందరపాటు ఉండాలా వద్దా? తొందరపాటు కొన్నిట్లలో కావాలి, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఉండాలి. ఆ లక్షణం గురించి చెప్పింది. పూర్వం ఉజ్జయిని నగరానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో సోమస్వామి అని ఒక బ్రాహ్మణ ఆయన ఉండేవాడు. పెళ్ళయింది కానీ ఆయనకి సంతానం లేదు. చాలా కాలం సంతానం లేకుండా ఉంటే భార్య దుఃఖపడుతూ ఆయన అడిగిందట, సంతానం లేదు, ఇంకో పెళ్లి చేసుకో, నువ్వు వంశాభివృద్ధి ఎట్లా అవుతుంది మనకి అని అడిగేసరికి ఈయన అన్నాడు, అట్లా కాదు, ఇంకో పెళ్లి చేసుకుంటే మాత్రం ఏమవుతుంది, ఏదైనా ప్రార్థన చేయాలి మనం అని చెప్పి ఎంతకాలమో వాళ్ళ కులదైవాన్ని పూజించారు చాలా ప్రత్యేకమైన విధానాలు. అప్పుడు దైవం ప్రత్యక్షమై వీళ్ళకి సంతానం కలుగుతుందని ఆదేశం ఇచ్చారు. 1 ఏళ్ళనర్థం 2 ఏళ్లకి ఒక కుమారుడు కలిగాడు. పిల్లవాడిని చూసుకుంటూ భార్యాభర్త చాలా సంతోషంగా ఉండేవాడు. ఈ పిల్లవాడు కలిగాక ఈయన విశ్వనాథుడికి కాశీనగరం వస్తానని చెప్పుకున్నాడు అనమాట. అదే శివుడు వాళ్ళ ఆరాధ్య దైవం, ఆయనే వీళ్ళకి కుమారుడిని ప్రసాదించాడని. పిల్లాడు కాస్త పెద్దవాడయ్యాడు. భార్య బావమరుదులు పిల్లవాడిని చూసుకుంటుండగా ఈయన కాశీనగరానికి బయలుదేరాడు. కాశీనగరం నుంచి తిరిగి వచ్చాక ఈ మధ్యలో ఉన్న చాలా అడవుల్లోనూ అక్కడ ఎంతోమంది మునుల్ని ఋషుల్ని వాళ్ళని చూసి ఈయనకి తపస్సు చేసుకోవాలని అనిపించింది. ఈ ఉజ్జయిని నగరాన్ని నుంచి కొంచెం బాగా దూరంగా ఉన్న ఒక అడవిలో తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు. ఒక చిన్న ఆశ్రమం నిర్మించుకున్నాడు. ఇంకా చాలా అనిపించాక ఇంటికి వెళ్దాం కుమారుడిని చూడడానికి అనుకున్నాడు. ఆయన అక్కడే ఉన్నాడు. ఉండేసరికల్లా సరే చుట్టుపక్కల ఉన్న చెట్లు గిట్లు కందమూలాలు, చెట్ల నుంచి పళ్ళు తెచ్చుకునేవాడు, కందమూలాలు తవ్వి తెచ్చుకునేవాడు. ఎవరైనా ఆ ప్రాంతంలో వస్తే వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చేవాడు. ఆయన సంసారిగానే ఉన్నాడు. ఆయన సన్యాసం పుచ్చుకోవాలి, మునివృత్తిని అవలంబిస్తున్నాడు కానీ పూర్తి సన్యాసిగా లేడు. అందుకని సన్యాసి అయితే ఇలా ఆహారాన్ని పెట్టుకోకూడదు. ఈయనకి ఇతరుల ఆకలి తీర్చాలి, స్వతహాగా బ్రాహ్మణుడు కదా, దారిపోయే వాళ్ళకి అన్నం పెట్టాలన్న ఒక నియమంతో ఉండేవాడు. అప్పుడు ఏమైందట, ఈ విక్రమార్కుడు సైనికులు ఒకసారి వేటకి వచ్చి అడవిలో ఆహారం దొరకని ఒక పరిస్థితికి చిక్కిపోయారు. ఈ చిక్కి వీళ్ళు ఏం చేశారు, ఈ సోమస్వామి ఉన్న దాని దగ్గరికి ఆయన ఋష్యాశ్రమం కట్టుకుని ఉన్నాడు కదా ఒక ఆశ్రమం, అక్కడికి వచ్చేసరికి ఆయన ఏం చేశాడు, కొంతకాలంగా తను దాచిపెట్టుకున్నటువంటి పళ్ళు, ఎండుపళ్ళు, తర్వాత కందమూలాలు, వెదురు బియ్యంతో వీళ్ళందరికీ ఆహారం ఇచ్చారు. అప్పటికి 2 రోజుల నుంచి ఆహారం లేదు, సీజన్ కాదు. ఈ పళ్ళు గిళ్ళు అవన్నీ ముందే ఎండుపట్టుకుని అట్టు పెట్టుకుంటారు. దాంతో వాళ్ళు ఆ పూట హమ్మయ్య అని భోజనం చేసి ఆయన పెట్టిన తిండి తిని ఒక పూట విశ్రాంతి తీసుకుని తిరిగి వచ్చేసారు. ఇవి వచ్చేటప్పుడు విక్రమార్కుడు ఏమన్నాడట, మీరు ఎక్కడైనా ఉండదలుచుకుంటే కనుక నా దగ్గరికి రండి, మా దగ్గర ఉందరు కానీ మీరు ఇంత సహాయం చేశారు మాకు, సైన్యం ఆకలితో అలమటించిపోయి ఉన్నాం మేము అని ప్రాణాలు రక్షించారు. అన్నం పెట్టిన వాడే కదా ముఖ్యమైన వాడు, అన్నదాత సుఖీభవ అనాల్సిందే అనేసరికి సరే ఒప్పుకున్నాడు సోమస్వామి. ఆయనకి ఏమనిపించింది, విక్రమార్కుడు ఆకలి వేసినా ఆకలి అని చెప్పల, అందరి ఆకలి తీరాకే ఆయన అన్నం తిన్నాడు. ఇంత సంయమనం గల రాజు ఈయన నిజంగా ఇంత సంయమేనా, ఈ సందర్భంలో ఈయన ఇట్లా ఉన్నాడా అని తెలుసుకోవాలనిపించింది ఆయనకి. అనిపించాక ఒకనాడు బయలుదేరి ఈ ఉజ్జయిని నగరానికి నడిచి వచ్చాడు. ద్వారపాలకులకి వాళ్ళకి తెలుసు ఇట్లా అడవిలో ఒక ఆయన వీళ్ళని రక్షించాడు. ఈయన రాజును దర్శిస్తే రాజుగారు ఒక మండపంలో ఆయన్ని ఒక భవనంలో ఉంచి సేవించారు. విక్రమార్కుడికి అప్పటికి ఒక ముద్దులోకి ఒక 4-5 సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడట, పెద్ద భార్య కొడుకు. ఈ సోమస్వామి ఏం చేశాడు, పిల్లవాడిని అపహరించి దాచిపెట్టాడు. భవనంలో పిల్లాడు కనపడలేదు. రాకుమారుడు అందరూ వెతుక్కున్నారు. చాలా మంది ఏం చెప్పారు, సోమస్వామి గారే పిల్లవాడిని ఎత్తుకెళ్ళటం మేము చూసామన్నారు. అంతా వెతికారు, ఎక్కడా కనపడ్డా. ఈ సోమస్వామిని పిలిచాడు రాజు.
పిలిచాక అడిగాడు, మా కుమారుని మీరు ఎత్తుకెళ్ళారని చెప్తున్నారు, మీరేం సమాధానం చెప్తారంటే సోమస్వామి తలకాయ దించుకుని, క్షమించండి ప్రభు, అబ్బాయిని అపహరించి మీ దగ్గర కొంత ధనం తీసుకోవాలని నేను అనుకున్నాను, కానీ వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో పిల్లవాడు మాట్లాడకుండా ఉండటానికి నోరు నొక్కి తీసుకెళ్ళాను, పిల్లాడు కాస్త మరణించాడు ప్రభు, నన్ను క్షమించండి అన్నాడు. చుట్టుపక్కల ఉన్న సైనికులందరూ హాహాకారాలు చేసి కత్తులు దూసేశారు. విక్రమార్కుడు ఖిన్న వదనంతో ఇంట్లో ఆ సింహాసనం మీద కూర్చుండిపోయాడు. ఎంత పని చేశారు మహానుభావ, మీకు ఏదైనా కావాలంటే నేను మీకు ఇద్దును కాదు, ఏం కావాలంటే అది ఇచ్చేవాడిని కదా. అయ్యో ఎంత పని చేశారు. నిజానికి శిశుహంతాకి ఎలాంటి శిక్ష ఉందో తెలుసా మా దేశంలో. నేను మిమ్మల్ని శిక్షించలేను, మీరు ఒకప్పుడు మా ప్రాణాలు కాపాడారు, మీరు దయచేసి నిశ్శబ్దంగా ఒక్క సైనికుడిని గుర్రాన్ని ఇస్తాను, రాజ్యం దాటి వెళ్ళిపోండి, ఇక్కడే ఉంటే వీళ్ళంతా మిమ్మల్ని ఏం చేస్తారో రేపొద్దున మీరు పట్టుబడ్డారంటే మీకు ఈ శిక్ష వేయాల్సే వస్తుంది. మీరు అన్నదాత ప్రాణదాత, నాకు మీకు ఆ శిక్ష నేను వేయలేను. ఈ క్షణంలో నేను తండ్రిగా ఉన్నప్పుడే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, రాజుగా మారాక మీకు శిక్ష తప్పదు, వెళ్ళిపోండి అని ఆ వెనకాలన్న వాడిని పిలిచి అయ్యగారిని తీసుకెళ్ళి దింపేసి రమ్మన్నాడు. వాడు పళ్ళు పటపటలాడించేస్తున్నాడు సైనికుడు. రాకుమారుణ్ణి చంపేసిన వాడిని వదిలిపెట్టటమా? ఈయన మాత్రం మాట్లాడు. ఆ సోమస్వామి వెనక్కి ఒక్క అడిగేసి దండం పెట్టాడు. మహానుభావ, నీ గురించి ప్రపంచం ఏమనుకుంటుందో అక్షరాల నువ్వు అదే. శ్రీరాముడి తర్వాత ఇంత సమయం ఇవి నువ్వే. శత్రువు దొరికిన చేతికి వాడిని సంహరించని రాజలక్షణము రాముడికుంది, తర్వాత నీకేంది, నీ కుమారుడికి ఏమీ కాలేదు, నేనున్న భవనంలో అటక మీద ఆడుకుంటున్నాడు, వెళ్ళెవరినైనా తీసుకురమ్మనండి. సైనికులు పరుగులు పెట్టారు. నిన్నటించి కనిపించట్లా పిల్లాడు. అటక మీద కూర్చుని బొమ్మలు పెట్టుకుని ఆడుకుంటున్నాడు పిల్లాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి రాకుమారుడిని తీసుకొచ్చారు. ఆయన చాలా సంతోషించి విక్రమార్కుడు రాజు అడిగాడు సోమస్వామి, ఈ సంయమనం మీకు ఎలా వచ్చింది? భగవద్దత్తమే ఇది అని చెప్పాడు. అలాంటి సంయమనం, క్షమించగలిగే గుణం నీకు ఉంటే నువ్వు ఉండు, లేదా దిగేసేయమంది ప్రతిమ. భోజుడు ఒక దండం పెట్టి మరే దిగెళ్ళిపోయి మారు మాట్లాడకుండా. ఈ మాట విని భోజుడు, ఆగ్రహానికి వసుడు కానివాడెవడు? క్షణికావేశం అందరికీ ఉంటుంది, ఆవేశం లేదు రాజుకి. అందులోనూ కన్నబిడ్డ అయినా కూడా సంయమనంతో వ్యవహరించాడని ఈ మాట విన్నాక భోజుడు దిగెళ్ళిపోయాడు. మర్నాడు మళ్ళీ పట్టువదలని విక్రమార్కులాగా పట్టువదని భోజమహారాజు మళ్ళీ సింహాసనాన్ని సమీపించాడు. 29వ మెట్టెక్కాడు. 29వ మెట్టు మీద మనువల్లి అనే ప్రతిమ. ఈవిడ చిత్రరేఖ వృత్తాంతం చెప్పింది. ఇందులో 2 కథలు కలిసి ఉంటాయి, చిన్నదే ఇది కూడా. పూర్వం మల్లికాపురం అనే ఒక రాజ్యంలో రాజుగారికి మహాసౌందర్యవతి అనే ఒక కూతురు ఉండేది. అయితే ఆ ప్రాంతంలో ఉన్న ఒక బ్రాహ్మణ యువకుడు రాజకుమార్తెని ప్రేమించాడు. అతనికి ఆ అమ్మాయి మీద చాలా ఆసక్తి. రాజకుమార్తె ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేవాడు. ఇలా గుడ్లప్పగించి చూస్తూ ఉంటే కేకలేశారు ఎవరు. ఏమిటంటే, నేను ఈమెను ప్రేమిస్తున్నా, ఈమెనే వివాహం చేసుకుంటానంటే, నీ మొహంలాగా ఉంది, రాజకుమార్తెని పెళ్లి చేసుకునేందుకు రాజకుమారులతోటి కూడా ఆవిడ పెళ్లి చేసుకుంటానంటుంది, ఆవిడకి మహావిష్ణు భక్తి, విష్ణుమూర్తినే పెళ్లి చేసుకుంటుంది అని చెప్పింది తండ్రికి. తండ్రి ఒప్పుకున్నాడు. ఆ విష్ణువు కోసం రోజు పూజ చేస్తుంది అమ్మాయి. నీ మొహం కూడా చూడదు, పోపమ్మన్నారు. ఈ బ్రాహ్మణ యువకుడు ఎలాగైనా ఈ రాజకుమార్తెని పెళ్లి చేసుకోవాలని పుట్టింది. ఏం చేశాడు, తన స్నేహితుడైన ఒక వడ్రంగితోటి మాట్లాడుకుని ఆకాశంలో తిరగలిగే ఒక గద్ద బొమ్మని చేయించుకున్నాడు, గరుక్మంతుడిలాగా. దాని మీద ఎక్కి ఆకాశంలో తిరిగేవాడు పసుపచ్చి పంచెలు కట్టుకుని. ఎప్పుడైతే గరుక్మంతుడు దాని మీద ఒక పచ్చటి బట్ట కట్టుకున్నవాడు కనపడంగానే రాకుమార్తె, ఈ చిత్రరేఖ అమ్మాయి పేరు, చూసి చూసి దండం పెట్టింది. విష్ణు అనుకుని ఆయన దగ్గరకు వచ్చాడు. దగ్గరకు వస్తే శంఖాలు చక్రాలు అవి ఏముంది, అవన్నీ తయారు చేయించుకోవచ్చు. ఆకాశ గమనం ఉన్న గరుడుని తయారు చేసుకోగలుగుతారని ఊహ రాల అమ్మడికి. రాక ఆయనకి దండం పెట్టి, మీకోసమే చూస్తున్నాను స్వామి, మిమ్మల్ని వివాహం చేసుకోవాలని ఉందంటే అలాగేనని రాజకుమార్తెను వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. విష్ణుమూర్తి ఎలా ఉంటాడో అమ్మాయికి ఏం తెలుసు, ఆయనకి శంఖ చక్రాలు ఉంటాయి, గరుక్మంతుడు ఉంటాడు, పచ్చటి బట్ట కట్టుకుంటాడు, ఇంతే పాయింట్. రాజుగారికి చెప్పింది, నాకు విష్ణుమూర్తి కనిపించాడు, ఆయన నన్ను వివాహం చేసుకుంటాను అన్నాడంటే ఒప్పుకున్నాడు. ఏముంది, నేను ఈయన ఇట్లా లౌకిక వివాహం కాదు, నేను రోజు వస్తూ ఉంటానని చెప్పాడు. రాజకుమార్తె దానికి కూడా ఒప్పుకుంది. చక్కగా రాజకుమారి దగ్గరికి వస్తూ పోతూ ఉండేవాడు ఆ గరుక్మంతుడి మీద. ఇక్కడికి వచ్చి హాయిగా తినేవాడు. ఈమెతో పాటు ఆవిడ ప్రసాదం పెట్టేది, అవన్నీ తిని ఆమెతో గడిపి వెళ్ళిపోతూ ఉండేవాడు.
ఒకసారి ఏమైంది, ఈ మల్లికాపురానికి చుట్టుపక్కల ఉన్న రాజ్యాల్లో ఒక రాజుగారు వీళ్ళ మీదకి దండెత్తు. రాజుగారికి ఏం భయం, శ్రీ మహావిష్ణువే అల్లుడు కదా, మహావిష్ణువు చేత ఈ సైనికుల్ని శత్రు సైన్యాల్ని సంహరించమని కుమార్తెని అడిగాడు రాజు. ఈ కుమార్తె స్వామివారికి నివేదించింది, మా తండ్రి మీదకి శత్రువులు దండెత్తారు స్వామి, మీరు వాళ్ళ పీచం అణచాలి అని. ఇది ఎక్కడి నుంచి అణుస్తాడు? ఏమంత భయం వేసింది, ఏం చేయాలో తెలియలే. అప్పుడు ఈ వడ్రంగి వాడినాడుగా స్నేహితుడు, ఈ బొమ్మ ఈ గరుక్మంతుడిని చేసి ఇచ్చిన వాడు, నువ్వు ఇక్కడి నుంచి ఉజ్జయిని నగరానికి వెళ్ళిపో, ఇది ఎగురుతుంది శుభ్రంగా, మహారాజుని అడుగు, ఆయన సహాయం చేస్తాడు అనేసరికి సరే ఈయన ఒప్పుకుని ఆ ఉజ్జయిని నగరానికి వెళ్ళి మహారాజుని దర్శనం చేసి, ఇట్లా నేను ప్రేమించిన రాకుమార్తె కోసం ఈ ప్రయత్నం చేశాను, ఇప్పుడు అక్కడికి ఎవరో వచ్చారు, వాళ్ళని జయించడం నా వల్ల కాదు, సురభి నగరం నుంచి సైన్యం వచ్చింది, నన్ను రక్షించండి, నాకు సహాయం చేయండి అంటే ఆయన గరుక్మంతుడి మీద విక్రమార్కుడు కూడా ఎక్కి వచ్చి ఆ సురభి నగరంపు సైనికుల మీద దాడి చేసి వాళ్ళని తోలేశాడు. తర్వాత సురభి నగరానికి కబురు చేశారు, మల్లికాపురం వైపుకి తల తిప్పి చూడొద్దు. దాంతో వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ మల్లికాపురంలో ఈ బ్రాహ్మణ యువకుడు రాజే వచ్చి, ఇతనికి విష్ణు అంశ లభించింది, తాత్కాలికంగా వివాహం అయ్యే వరకు మీరు వివాహం చేస్తే విష్ణు అంశ పోయి బ్రాహ్మణుడిగా ఉండిపోతాడు, కాబట్టి పెళ్లి చేసేయండి, అప్పుడు మీకు కుమార్తెకి సరైన సంతానం కలుగుతుంది, ఆ సంతానం మీ రాజ్యానికి రాజు అవుతుందని చెప్పి రాజుగారిని, మల్లికాపురపు రాజుగారికి నచ్చజెప్పాడు. ఆయన చెప్తే ఎవరైనా వింటారు. బ్రాహ్మణ ఆయనతో పెళ్లి చేసేశారు రాజకుమార్తెని. తర్వాత ఆమె గర్భవతి అయింది, సంతానం కలిగింది, బ్రాహ్మణుడికి విష్ణువంశ పోయింది. ఆ గరుక్మంతుడుగా ఉన్న దాన్ని తీసేశారు. ఇప్పుడు ఈయన ఎవడో బ్రాహ్మడు వస్తే నువ్వు వాళ్ళని ఎందుకు మోసం చేసావని దండించకుండా అతని ప్రేమని ఆ బ్రాహ్మణత్వాన్ని గౌరవించి ఎవరో తనకు అవసరం లేని ఒక చోట యుద్ధం చేసి వాళ్ళని జయించి ఇతనికి ఈ రాజ్యం వచ్చేలాగా చేశాడు. ఇవన్నీ ప్రత్యేక లక్షణాలు. మనం ఇతరులకు సహాయం చెయ్యం, ఏ రాజు చేయడు, తన్ను మాలిన ధర్మానికి ఎవ్వరూ వెళ్ళరు. కానీ విక్రమార్కుడు అలాంటి వాడు కాదు, ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా చేసేస్తాడు. ఆయన ఈ రకంగా చేశాడని చెప్తాడు. అప్పుడు ఆ కాలంలో ఏమైందట, ఈయన ఈ యుద్ధం అయిపోయి ఈ రాజ్యంలో మల్లికాపురంలోకి ఈ కుర్రాన్ని స్థాపించిన తర్వాత రాజ్యానికి తిరిగి వచ్చాక అశ్వమేధ యాగం చేశాడట. అశ్వమేధ యాగం చేసినప్పుడు అన్ని నదుల నుంచి నీళ్లు తెస్తారు, సముద్ర జలాలు కూడా తెచ్చుకుంటారు. సముద్రుడికి ఆహ్వానం కూడా పంపించాడట. పంపిస్తే ఈ ఆహ్వానం పుచ్చుకొని ఒక బ్రాహ్మణుడు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి సముద్ర జలాలు స్వీకరించి, ఓ సముద్రుడా, నేను విక్రమార్క మహారాజు దగ్గర నుంచి ఆహ్వానం పట్టుకొచ్చాను, ఆహ్వానాన్ని స్వీకరించమంటే సముద్రుడు పలకలేదట. ఆయన 3 రోజులు ఉన్నాడు సముద్ర తీరంలో, పలకల. కానీ 3వ రోజు సాయంకాలం సముద్రుడు లేచి వచ్చి అడిగాడట, ఎందుకు వచ్చావు, ఏమిటి నువ్వు అని. నేను విక్రమార్క మహారాజు వార్తాహరుణ్ణి, సముద్ర జలాలు తీసుకుని నీ నుంచి జలం స్వీకరించి నీకు ఆహ్వానం పలకటానికి వచ్చాను, ఇట్లా అశ్వమేధ యాగం చేస్తున్నారు, తప్పకుండా నువ్వు రావాల్సింది అంటే సముద్రుడు ఏం చేశాడట, నా జలాన్ని తీసుకెళ్తే నేను వచ్చినట్టే అని చెప్పి పాత్ర నిండా జలం ముంచిచ్చి తర్వాత ఒక 4 వజ్రాలని ఇచ్చాడట. సముద్రుడు రత్నగర్భుడు, రత్నాకరుడు అంటారు. సముద్రుడు అంటే రత్నాకరుడు, ఆయనలోనే పుడతాయి. ఒకటి అన్నాన్ని ఇస్తుంది, ఒకటి సంపదనిస్తుంది, ఒకటి కోరిన వరాలను ఇస్తుంది అని 4 రకాల వజ్రాలని చేతిలో పెట్టాడు. చేతిలో పెట్టి విక్రమార్కుడికి నేను ఇచ్చిన బహుమానంగా చెప్పమన్నాడు. ఆ 4 వజ్రాలు పుచ్చుకుని బ్రాహ్మణ ఆయన ఇంటికి వచ్చి వస్తే రాజుగారి దగ్గరికి వెళ్ళి సమర్పించాడు. రాజు సంతోషంగా విక్రమార్కుడు 3 స్వీకరించి ఈ కోరిన కోరికల్ని తీర్చేటువంటి వజ్రాన్ని ఆ బ్రాహ్మణుడి చేతిలో పెట్టాడట. ఇది నువ్వు పట్టుకెళ్ళు అని చెప్పి ఇచ్చాడు బహుమతిగా, సముద్రుడి దగ్గరికి వెళ్ళొచ్చినందుకు. అదే అయితే బ్రాహ్మడు అన్నట్ట, ప్రభు ఈ 4 వజ్రాలని మా ఇంట్లో వాళ్ళందరికీ చూపిస్తాను, మళ్ళీ మీకు తెచ్చి అప్పచెప్తానన్నాడు. విక్రమార్కుడు సరేనని 4 వజ్రాలు బ్రాహ్మణ ఆయన చేతికి ఇచ్చాడు. ఈ బ్రాహ్మణుడు సముద్రుడి దగ్గరికి వార్తాహరుడిగా వెళ్ళినవాడు. ఇంటికి వెళ్ళేసరికల్లా ఇంట్లో వాళ్ళందరూ ఈ 4 నుంచి ఏమేమి వస్తాయో చూసి ఇక కొట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఈయనకు వాటాకు ఒక వజ్రం ఉంది కదా, ఆ వజ్రం మాకు కావాలంటే మాకు కావాలని. ఈ బ్రాహ్మణానికి ఏం చేయాలో తెలియదు. కొడుకులు కూతుళ్ళు కొట్టుకుంటున్నారు, మధ్యలో భార్య, కోడళ్ళు, అల్లుళ్ళు. ఆయన వజ్రాలు మళ్ళీ పట్టుకుని ఖిన్న వదనంతో, ప్రభు ఈ 4వ వజ్రం కూడా నాకొద్దు, తమరే తీసుకోండి, మా వాళ్ళంతా కొట్టుకుంటున్నారు, కుటుంబం చిన్నాభిన్నం అయ్యే పరిస్థితి వచ్చింది అంటే రాజుగారు అన్నట్ట, మీ వాళ్ళందరినీ పిలవండి. ఆయన కుటుంబాన్ని తీసుకొచ్చాడు.
తీసుకొస్తే ఈ 4 వజ్రాలు మీ కుటుంబానికి ఇచ్చేస్తున్నా. మీరందరూ కలిసికట్టుగా ఉండి దీని నుంచి వచ్చేదాన్ని అనుభవించండి. ఏ ఒక్కరికి సొంత కాదు, కుటుంబం అందరూ వాడుకోవచ్చు వీటిని అని 4 వజ్రాలు మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టాడు. ఆయన 4 పుచ్చుకుని వెళ్ళిపోయాడు. ఈ 29వ మెట్టు మీద ఉన్న ఆవిడ పేరు సంప్రదాయవల్లి. ఆవిడ అడిగిందట, నీ దగ్గరే కనుక ఇలాంటి వజ్రాలు ఉంటే, ఒకటి డబ్బు ఇస్తుంది, రెండోది ధనధాన్య సంపదలు ఇస్తుంది, మూడోది కోరిన కోరికలు తీరుస్తుంది, నాలుగోది ఆరోగ్యాన్ని ఇస్తుంది. నీ దగ్గర ఉంటే నువ్వు ఇస్తావా ఎవరికైనా? ఎవరు తెచ్చారో వాళ్ళకే వెనక్కి దానం ఇవ్వగలిగే మనసు ఉందా నీకు? అలాంటిది ఉంటే ఎక్కువ ఈ సింహాసనాన్ని, లేకపోతే దిగి వెళ్ళిపోమని. భోజుడు ఒక నమస్కారం చేసి దిగి వెళ్ళిపోయాడు. 30వ రోజు మళ్ళీ మెట్టెక్కాడు. 30వ రోజు కథని మళ్ళీ చెప్పుకుందాం. తప్పకుండా. నమస్తే. నమస్తే.